ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దనానేమో పెళ్లి సంబంధం చూస్తానంటున్నాడు. నువ్వేమో నా సంగతే పట్టించుకోనట్టున్నావు. నా చెల్లెలకు పెళ్లి చేశాకే నా గురించి ఆలోచించాలనుకున్నాను. మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి? అరే, నాకు ఒక మనసుంటుంది, దానికో కోరికుంటుంది. అదర్థం చేసుకోవా? వాళ్ళ పెళ్లి కాకుండా నేను చేసుకుంటే కరెక్టా? నా జీవితానికి ఒక దారి చూడాలి కదా. నా కాళ్ల మీద నేను నిలబడకుండా పెళ్లి పీటల మీద తల వంచాలా? ఆడపిల్లకు పెళ్లితో కొత్త జీవితం మొదలవుతుంది. పిల్లా పాపలతో నా చెల్లెలు సంతోషంగా కాపురం చేసుకుంటే చాలు. అంతకంటే నాకేం వద్దు. ఏయ్, నేనప్పుడే పెళ్ళొద్దు అని మొక్కుతుంటే నువ్వేంటి త్వరగా పెళ్ళవ్వాలని కోరుకుంటున్నావు? నేనేమైనా నీకు త్వరగా మొగుడు రావాలని కోరుకున్నానా? మీ చెల్లెళ్ళకే అని తెలుసయ్యా. నేను వద్దని నువ్వు కావాలని పెళ్లి విషయంలో దేవుణ్ణి కన్ఫ్యూజన్ చేస్తే ఎలా? కాసేపు అయ్యాక కోరుకో, వెళ్ళు. అంత ఖాళీగా ఉంటే పొర్లు దండలు పెట్టుకోపో. ఇక్కడ నిప్పుల గుండం తొక్కిన భక్తుని ముందు నా మాటే వింటాడు స్వామి. నువ్వు జాతరలోనే నిప్పుల మీద నడుస్తావు. నేను వారం వారం అరిచేతుల్లో కర్పూరం పెట్టుకుని తిప్పుతాను, తెలుసా? వెలిగిస్తావా లేదా? జోకా? అవునులే, చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు ఈ కాన్సెప్ట్ తప్ప బయట కాంపిటీషన్ ఎలా ఉందో నీకెలా తెలుసు? నీకు బాగా తెలుసు, కందగడ్డ పులుసు అంతేగా. హలో, ఎస్ఐ నవ్వడానికి పరీక్షలు రాస్తున్నాను. నాకు విజన్ ఉంది. ఎటు చూస్తావో నీకే తెలీదు. విజను అరటిపళ్ళ డజను అని ఎందుకు కబుర్లు చెప్తావు? ఇప్పుడు లెక్కలేనట్టుగా మాట్లాడుతున్నావు. చిన్నప్పుడు చీముడు ముక్కు వేసుకుని తిరిగేవాడివి, గుర్తుందా? ఎలా మర్చిపోతాను, నీలంగాకే కదా తుడుచుకునేవాణ్ణి. ఏయ్, చిరిగిన చెడ్డి. ఏయ్, కోతి కొమ్మచ్చిలో నీది విరిగిన నడ్డి. ఏయ్, కొబ్బరి బోండం. రబ్బరు మూతి. గుడ్ల గుబ కళ్ళు వేసుకొచ్చేదానివిగా తొర్రి పళ్ళు. ఆపండి ఆపండి ఆపండి. గుళ్ళో మంత్రాలు వినాలి గాని మీ గత పురాణాలు కాదు. చిన్నప్పుడు నా వెనకాల కర్రతో కొట్టాడు బాబాయ్. ఎక్కడా చూపించమను మావయ్య. చూపిస్తారు. అత్త, రాయితో బుర్రకి బొక్కెట్టింది, గుర్తుందా నీకు? గుర్తు కూడా ఎక్కడో ఉండాలే. ఆ సూట్ కేసులో ఉంది, వెళ్ళి పట్రావే. ఇక్కడ గొడవ పడుతుంటే ఆపడం మానేసి మొచ్చట్లాడుతుంది మొచ్చట్లు. నేను మొక్కుతూ ఉంటే మధ్యలో దూరాడు. హే, నేనేమైనా సందు చేసుకుని వచ్చానా? ఒరే, సంధి చేసుకోండ్రా. ఇలాంటి వాడితోనా? ఇలాంటి దాంతోనా? చిచి. ఏయ్, విసక్కున్నావంటే బాగోదు చెప్తున్నా. మీదికొస్తే ఎత్తి అవతలేస్తా. నేనేమైనా బస్తాననుకున్నావా? కాదు, పిస్తావనుకున్నాను. ఏయ్, ఏయ్, మీదకొస్తే ఎత్తి అవతలేస్తా. రేపటి రోజున పోలీస్ కావాల్సిందానివి. రౌడీగాడు లాంటి వాడితో దెబ్బలాట పెట్టుకోకూడదమ్మా. టైంకి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది బాబాయ్, లేదంటే గంటతో కొట్టేదాన్ని. గుళ్ళో ప్రసాదం తెచ్చుకోవాలి గాని ఇలా ఆవేశం తెచ్చుకోకూడదు. గయ్యాలి గంపలో చేయి పెడతావేంటి గంగా? దాని తల మీద హారతి పళ్ళెంతో బాధేద్దామని. కళ్యాణాలు జరిగే చోట కలహాలు ఎందుకు చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.